వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడైతే ట్రెండింగ్లో డబల్ స్మార్ట్ సాంగ్ నిన్న రిలీజ్ అయిన సాంగ్ అయితే ట్రెండింగ్ 1లో ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ట్రెండింగ్ 1లో ఉందని కాకుండా ఇందులో ఈ పాటలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఊత పదం ఏదైతే ఉందో మరి ఏం చేద్దామంటావు మరి అనేది అయితే ఉంది కదా. సో ఆ వర్డ్ని యూజ్ చేశారని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఏంటంటే కొంచెం ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి ఆ సాంగ్ అయితే ట్రెండింగ్ 1లో ఉంది. మరి వీళ్ళైతే ఇలా మాట్లాడుతున్నారు. సో దీని మీద మరి కొంత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎట్లున్నారు సార్? ఎందుకంటే మా తెలంగాణ అందుకోసం సార్ ఏంటంటే మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తున్నాం. అయితే ఇప్పుడు సాంగ్ ఏంటంటే డబల్ స్మార్ట్, మొత్తం ప్యూర్ హైదరాబాదీ స్లాంగ్ లో మొత్తం సినిమా మనం ఫస్ట్ కూడా చూసాము. మార్ముంతా చోట్ చింత అనే సాంగ్ మనం ఏదైతే ఉంది ట్రెండింగ్ 1లో ఉంది. అందులో ఏంటంటే కేసీఆర్ గారి ఒరిజినల్ వాయిస్ యూజ్ చేశారు. ఊత పదం ఏదైతే ఉంటుందో అది పెట్టారని చెప్పేసి కొంతమంది ఫైర్ అవుతున్నారు. అంటే బీఆర్ఎస్ నేతలే కార్యకర్తలే కావచ్చు, వాళ్ళు సోషల్ మీడియాలో కేంద్రంగా ఫైర్ అవుతున్నారు. మరి ఇది వాడొచ్చు అంటారా వాడొద్దు అంటారా మరి సాంగ్ లో? ఫస్ట్ ఈ పాట అయితే ఈరోజు యూట్యూబ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది. సో ఆల్రెడీ నిన్న ఇప్పటికి అంటే ఈ మనం మాట్లాడుకునే టైంకి 19 గంటలు 20 గంటలు అయింది. మోర్ దాన్ 3 million. సో అది వ్యూవర్షిప్ వచ్చింది. నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండ్ అవుతూ ఉంది. కాసర్ల శ్యామ్ రాసినటువంటి ఈ పాటని సినిమాలో హీరోయిన్ అయినటువంటి రామ్ పోతినేని, కావ్య థాపర్ అలాగే డాన్సర్స్ ఈవిడ మీద చిత్రీకరించారు. పైగా ఏంటంటే కళ్ళు కాంపౌండ్లో ఈ పాట తీశారు. సో దాంతో పాటు అక్కడ ఉండే యాంబియన్స్ అంతా కూడా ఎంత హడావుడిగా ఉంటుంది. సో మనకు ఒకటి ఉంది, కళ్ళు తాగిన కోతి ఎట్లా గంతులేస్తుంది అన్నట్టుగా అక్కడ కళ్ళు తాగుతూ హీరోయిన్ సైతం కూడా కళ్ళు తాగటం మనకి ఈ పాటలో కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు పాట పాడుతూ ఒక సందడి చేసేటటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా అంటే పూరి జగన్నాథ్ ఏ సందర్భంలో పెట్టాడో మనకు తెలియదు, కానీ కాసర్ల శ్యామ్ మనకు తెలుసు. సో తెలంగాణ జానపద శైలిలో కనుక పాటలు రాయమంటే అతను విజృంభించి రాస్తాడు. పైగా ఇది కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగే పాట. మన తెలంగాణలో కళ్ళు కాంపౌండ్లు కూడా మనకు విరివిగా కనిపించడం మనకు తెలుసు. హైదరాబాద్లో కూడా మనకి కళ్ళు కాంపౌండ్లు విరివిగానే ఉంటాయి. సో అది ఒక సంస్కృతిలో ఒక భాగంగానే ఉంటుంది. మనకి కళ్ళు గీత అనేది ఎక్కడైనా సరే అది ఒక వృత్తి. దానికి మీద ఉపాధి పొందేవాళ్ళు మనకు తెలుసు. ఒక కులమే దాని మీద ఉపాధి పొందుతూ ఉంటుంది. సో అలాంటి దానికి సంబంధించి ఆ పాట మీరు ఏదైతే చెప్పారో ముంత అంటే కళ్ళు కళ్ళు వేసేసి కళ్ళు ముంత వేసేసి మొత్తం బాధలని వదిలేసేయి అని చెప్పేసి చెప్పే ఆ పాట తెలంగాణ స్లాంగ్ లో. సో ఇదే హైదరాబాద్ పోరగాడు కాబట్టి మనం చూసాం స్మార్ట్ శంకర్ ఇప్పుడు ఇందులో డబుల్ స్మార్ట్ గా కనిపించిపోతున్నాడు. హైదరాబాదీ కుర్రాడు ఆ స్లాంగ్ లో మన హైదరాబాదీ తెలంగాణ ఎలా ఉంటుందో అదే స్లాంగ్లో. సో కాసర్ల శ్యామ్ రాసినట్టు ఈ పాటని ఇంకొక తెలంగాణ పౌరుడు ఎవరైతే ఉన్నాడో మన గాయకుడు రాహుల్ సిప్లిగంజి కీర్తన శర్మతో కలిసి ఈ పాట పాడాడు. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పాట మధ్యలో పాట పాడేటప్పుడు మధ్యలో ఏం చేద్దామంటావు మరి అని కేసీఆర్ వాయిసే 2 సార్లు వచ్చి అడగటం, వెంటనే ఆయన అడిగిన వెంటనే మార్ముంత చోట్చెంత అంటూ రావటం, ఆ లైన్లు రావటం. ఇదంతా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు కేసీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా దాన్ని రచరచ చేస్తున్నారు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించినటువంటి ఒక ముఖ్యమంత్రి వాయిస్ని కళ్ళు కాంపౌండ్ పాటలో తీసుకొచ్చి యథాతథంగా ఆయన వాయిస్ ఉపయోగిస్తారా, ఆయన ఊతపదాన్ని పెడతారా, ఇది ఆయన్ని అంటే తక్కువ చేయడం, కించపరచడం, అలాగే తెలంగాణ సంస్కృతిని కించపరచడం ఆ విధంగా ఉంది అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తూ ఒక ట్రెండ్ చేస్తూ ఉన్నారు దాన్ని. సో మనకు తెలుసు అంటే ఒక తెలంగాణ మనిషి అయినటువంటి తెలంగాణ కవి అయినటువంటి కాసర్ల శ్యాము, అలాగే తెలంగాణ గాయకుడు అయినటువంటి
రాహుల్ సిప్లిగంజ్ కావాలని చెప్పేసి కేసీఆర్ను లేకపోతే తెలంగాణ సంస్కృతిని కించపరచడం కోసం అది పెట్టి ఉంటారని నేనైతే అనుకోను. ఇక్కడ మనం ఓవరాల్గా చూడాల్సింది ఏంటంటే సందర్భం, అది ఏ సందర్భంలో ఒక సెలబ్రేషన్ అది. సో ఆ సెలబ్రేషన్ వచ్చే టైంలో ఆ పాట పెట్టారు. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టు అసలు కేసీఆర్ వాయిస్ లేకపోతే నష్టమైంది, కేసీఆర్ వాయిస్ని ఎందుకు పెట్టాలి అంటే కేసీఆర్ అంటే తాగుడు, తాగుడు అంటే కేసీఆర్ అన్నట్టుగా ఆయన వ్యతిరేకులు ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అదే పద్ధతిలో ఇప్పుడు కావాలని పూరి జగన్నాథ్ ఆ పాటలో కేసీఆర్ని కళ్ళు కాంపౌండ్ సాంగ్లో ఆయన ఊతపాదాన్ని తీసుకొచ్చి యథాతథంగా ఉపయోగించుకున్నారు, కావాలని చేశారు అని వాళ్ళు ఫీల్ అవుతారు. కేసీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలకు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. కాసర్ల శ్యామ్ని అట్లాగే పాట రాసినటువంటి, సో ఆ పాటలో ఆ పదం ఎందుకు పెట్టాడు అసలు కాసర్ల శ్యామ్, ఒక తెలంగాణ వాడై ఉండి సో కేసీఆర్ని కించపరిచే రీతిలో ఉన్నటువంటి అంటే ఒక తాగుడు పాట ఏదైతే ఉందో దాన్ని అలా ఉపయోగిస్తారా, కేసీఆర్ ఊత పదాన్ని ఉపయోగిస్తారా, ఆయన ఆ ఊత పదం రావడంతో హీరోనో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు మారుమంతా చోటుచెంత అంటాం ఏంటి అన్నట్లుగా వాళ్ళందరూ కూడా దాన్ని విమర్శిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు ఆ పాటని. గతంలో మనకు ఒకసారి ఇదే ఫస్ట్ టైం కాదు, అంటే పూరి జగన్నాథ్ని తెలంగాణ వాదులు కానీ లేదంటే కేసీఆర్ అభిమానులు కానీ టార్గెట్ చేయడం. గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక సినిమా చేశాడు, అది కూడా పవన్ కళ్యాణ్ అట్లాగే తమన్నా అందులో హీరోయిన్లు. అందులో కూడా తెలంగాణ తల్లిని కించపరిచే రీతిలో సన్నివేశాలు పెట్టాడు పూరి జగన్నాథ్ అని చెప్పేసి ఆ రోజుల్లో పెద్ద గొడవ జరిగింది. ఈవెన్ పూరి జగన్నాథ్ కార్యాలయం మీద కూడా వెళ్ళి తెలంగాణ వాదులు, కేసీఆర్ అభిమానులు అప్పుడు దాడి చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. సో కేసీఆర్ అన్నా తెలంగాణ వాదం అన్నా కానీ పూరి జగన్నాథ్కి కొంచెం చులకన భావం, అందుకని ఇలా చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది అలా ఒక వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబును కూడా ప్రస్తావిస్తున్నారు, అప్పుడు జరిగినటువంటి ఆ ఇష్యూని కూడా తీసుకొస్తున్నారు. సో ఏదైతే మొత్తానికి అంటే మనకు తెలుసు పూరి జగన్నాథ్ ప్రస్తుతం కొంచెం డౌన్లో ఉన్నారు. సో ఏదైతే తను ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఒక పాన్ ఇండియా ఫిల్మ్ లైగర్ విజయ్ దేవరకొండతో తీసింది, అది చాలా డిజాస్టర్ అయింది అది. సో దాంతో చాలా మంది నష్టపోయి పూరి జగన్నాథ్ని టార్గెట్ చేసుకొని మేము ధర్నాలు చేయటం, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అయితే ఆయన మీద చాలా దారుణంగా మాట్లాడటం మనం చూసాం. సో ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ ఏదైతే ఉందో సో దీంతో మళ్ళీ పూరి జగన్నాథ్ సూపర్ హిట్ కొట్టే నమ్మకంతో ఉన్నాడు. సో అక్కడ ఆ సినిమా తయారైన విధానం, ఎందుకంటే మనకి స్మార్ట్ శేఖర్ ఎంత పెద్ద హిట్ అని తెలుసు, ఆ రామ్ కెరీర్లోనే అది బిగ్గెస్ట్ హిట్గా అది పేరు తెచ్చుకుంది. సో అట్లాగే మణిశర్మ ఆ సినిమాతో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ బ్యాక్ అన్నట్టుగా హీఈస్ బ్యాక్ అన్నట్టుగా వచ్చారు మళ్ళీ. సో ఇప్పుడు ఈ దీనికి కూడా మణిశర్మ మ్యూజిక్, కాసర్ల శ్యామ్ లిరిక్స్, సో వాటితోటి ఆ పాట నిజంగానే ఇప్పుడు యూట్యూబ్లో ఒక దుమ్ము రేపుతుంది అన్నట్టుగా మారుమోగిపోతా ఉంది. స్టిల్ నిన్నటి నుంచి కూడా ఈ రోజుకి కూడా అది నెంబర్ 1 పొజిషన్లో ట్రెండ్ అవుతుందంటేనే ఆ పాట ఎంతగా ఆదరణ పొందుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పైగా ఇండస్ట్రీ సర్కిల్స్ అంటే ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి మాట ప్రకారం ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. సో మళ్ళీ పూరి జగన్నాథ్ మళ్ళీ ఆ లైగర్ చేదు అనుభవాన్ని ఏదైతే ఉందో అది మర్చిపోయి మళ్ళీ ఒక కొత్త పూరి జగన్నాథ్ని మళ్ళీ మనం చూడబోతున్నాము అన్నట్లుగా అక్కడ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఈ పాట ఇలా వివాదానికి దారి తీయటం కూడా ఆ సినిమా పబ్లిసిటీకి మరింత ఊతం ఇచ్చేటట్లుగా ఉంది, ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా మళ్ళీ ఇంకొంతమంది అలా వ్యాఖ్యానాలు కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే మొత్తానికి కేసీఆర్ గారి ఊత పదం ఏదైతే ఉందో ఏం చేద్దాం మరి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు. సో అందరికీ చాలా మందికి దాని గురించి ఒక క్యూరియాసిటీ పెరిగింది, ఒక క్యూరియాసిటీ పెరిగింది, ఇంకొంత మేత కూడా దొరుకుతుంది మీడియా వాళ్ళకు కూడా. సో ఇప్పుడు కేసీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, బీఆర్ఎస్ సానుభూతి పరులు కార్యకర్తలు ఆ పాటని ట్రోల్ చేయటం అనేది బహుశా ఇంకా మరి కాస్త ఆ సినిమా మీద బజ్, ఎందుకంటే August 15th ఆ సినిమా రిలీజ్కి రెడీ అవుతా ఉంది. సో ఇంకా నెల రోజులు కూడా లేదు.
సో ఈ లోపల కావాల్సినంత బజ్ దాని మీద వస్తే సినిమాకి, ఎందుకంటే ఒక హిందీ వర్షన్ తప్పించి మిగతా భాషలన్నింటిలో కూడా కలిపి 60 కోట్ల రూపాయలకి ఈ సినిమా థియేటికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. హనుమాన్ మూవీని ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి నిరంజన్ రెడ్డి, సో వాళ్ళు ఈ సినిమాని కొన్నారు 60 కోట్లకి. ఒక హిందీ తప్ప మిగతా ఆల్ లాంగ్వేజెస్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్. సో ఆ రేంజ్లో అమ్ముడిపోయినటువంటి ఈ సినిమా, సో ఈ బస్ తోటి ఇంకెంత వసూలు చేస్తుంది అనేది కూడా ఒక అభిప్రాయం నడుస్తుంది. చూద్దాం. సో ఈ పాట వెనక నడుస్తున్నటువంటి వివాదం ఓ సినిమాకి ప్లస్ అవుతుందా లేకపోతే నెగిటివ్ అవుతుందో చూడాలి.